వ్యూవర్స్ చూడండి, మన ముందు చోటా జిలేబీ ఉన్నది. జిలేబీ అంటారో, గులాబ్ జామ్ అంటారో, లేకపోతే చిచ్చర పిరుగు అంటారో, మరి ఏదని అనుకోవాలి మనం. ఇగో ఇక్కడ వచ్చే మాత్రం చోటా భీమే. హాయ్. చిన్నప్పుడు సేమ్ టు సేమ్ ఇలానే కీర్తి సురేష్ ఉండేవన్నీ. సో ఆ కీర్తి సురేష్ పెద్దగా అయిన తర్వాత క్యూట్గా అయిపోయింది. ఈ కీర్తి సురేష్ ఏమైతుందో తెలియదు. చూడండి రా, చూడండి. హాయ్ హాయ్ మేడం, హవ్ యూ? ఎక్కడి నుండి వస్తున్నారు? అయ్యో మీరు ఏ ఊరు నుంచి వచ్చి చూసా? హన్మకొండ. మేము కూడా హన్మకొండ వాసులు, కాజీపేట. ఈ టైగర్ అసలు అలిగినట్టున్నాడు కొద్దిగా. ఎండ కాలేకపోతే ఏంటిది, ఇంటికాడ ఉండని కొద్దిగా. ఓకే మేడం, థ్యాంక్. సో చూడండి వ్యూవర్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇగో ఎంత మార్వెలస్ లుక్ అండి ఇది, చూసారా? ఇగో ఇక్కడ మనకు వాటర్ అయితే ఎండాకాలం అనే అనుభూతి అయితే లేదు. కొద్దిగా వాటర్ చూడడానికి అయితే కొద్దిగా అయితే మంచిగా అనుభూతి ఉంది. కానీ ఈడ చూడండి గ్రీను. అలానే ఇగో వచ్చిన వ్యూవర్స్, వాళ్ళకు పర్యాటకులు, అలానే అక్కడ ముస్లిం వాళ్ళు చూసినా ఫోటో సెషన్ నడుస్తుంది. ఇగో ఇది బ్రిడ్జ్ అండి, ఇగో చూడండి. సో మార్వెలస్ లుక్. మనం ఇంతకుముందు వచ్చినప్పుడు నేను లాస్ట్ జాతర ముందన్నట్టు, జాతర తర్వాత కాదు, అక్కడ ల్యాడర్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఈ ల్యాడర్ నుంచి వస్తున్నాం. ఇగో వీళ్ళు వచ్చారు చూసినా, కాపుల్స్ అన్నట్టు, భార్య భర్తలు లేదా లవర్స్ మాత్రం ఇద్దరు మాత్రం కాళ్ళు చేతులు ఏంది అనుకుంటాను. మేము అనుకునేటట్టు చేస్తాం. ఇంకో వీళ్ళిద్దరు గర్ల్స్. ఇక్కడ రండి, ఇక అది చెప్పు ఇక్కడికి వచ్చి చెప్పు. ఏరే టైగర్, నీకు కూడా ఏమైనా డిసప్పాయింట్ అయినావా? చెప్పు, ఇక్కడ చెప్పు. అయ్యో చూసావా, ఈ తాగడానిక? ఇగో తాగు, కూల్ వాటర్. చూసావా, ఇక్కడ వీళ్ళకు బోటింగ్ చేయడానికి వాటర్ లేవా, లేకపోతే తాగడానికి వాటర్ లేవా, మరి ఏందో అర్థం కావట్లేదు. యంగ్ పీపుల్స్, మన కిడ్స్, వాళ్ళు డిసప్పాయింట్లో ఉన్నారు. అగో ఇక్కడ మనకు ఒక చిన్న బ్యూటీ వస్తున్నారు నడుచుకుంటా. ఇంగ్లీష్ హీరోయిన్ లెక్కనే ఉన్నాయి, సేమ్ టు సేమ్. నిజంగా తప్పిపోయి వచ్చిందా మన దేశానికి, మరి మన ప్రాంతానికి అర్థం కావట్లేదు. ఇంత క్యూట్గా ఉంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ బియా, ఇగో ఇక్కడ ఇంకో కీర్తి సురేష్ అసలు ముఖం అడ్డం వేసుకున్నా. సో చుట్టూ ఒక ఐలాండ్స్ లెక్క చిన్నగా. సో ఆ చిన్న ఐలాండ్స్లో కూడా ఏదైనా రూమ్స్ మంచిగా హోటల్స్ పెట్టేస్తే బాగా ఉంటాయండి. చూడడానికి కోసం ఈ మధ్యలో పెట్టేసారు, కానీ దూరం కూడా పెట్టేసి బోటింగ్ కొద్దిగా డిగ్గింగ్ చేసి మట్టి మొత్తం తీసేసి వాటర్ స్టోరేజ్ బాగా చేస్తే మంచి ఇంగ్లీష్ మామూలుగా హాలీవుడ్ స్టైల్లో మనకు కూడా కొద్దిగా బోటింగ్, అలానే ఇక్కడ ఎంటర్టైనింగ్, అలానే స్టేయింగ్ కూడా కొద్దిగా మార్వెలస్గా ఉంటుందండి. వీకెండ్లో వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ స్టే చేయవచ్చు అండి. ఇగో చాలా వరకు చిన్న ఏజ్ మాత్రం ఎలాంటి ఏజ్ గ్యాప్ లేకుండా అందరు ఇక్కడ రావడం వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ పెద్ద మనిషి కూడా వస్తున్నారు. సో అది ఇంకో వే అండి. వీళ్ళు గుట్టకాడికి వెళ్తారు కదా, గుట్టకాడి నుంచి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది చిన్నది. అక్కడి నుంచి డౌన్లో దిగిన తర్వాత అక్కడ టోకన్ తీసుకుంటారండి. సో అక్కడి నుంచి ఒక రూట్ ఉందండి. అక్కడి నుంచి ఆ మనకు రెండింటి ల్యాడర్ నుంచి రావచ్చండి. ఇప్పుడు మనం ఇటు వచ్చాం కదా, తర్వాత నెక్స్ట్ నుంచి అలా వెళ్ళొచ్చు. కానీ మనకు అంత దూరంలో కారు పెట్టాం కాబట్టి మనం ఇటు నుంచి వచ్చాము. ఇగో ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా వచ్చి చూసుకొని ఇగో ఇక్కడ చూడు, ఇక అలిగినట్టు ఆమె నవ్వట్లేదు. నవ్వండిరా, అప్పుడప్పుడు ఆరోగ్యానికి మంచిది, మంచి మార్కులు వస్తాయి. ఇగో చూడండి బ్రో, అక్కడ మాసిపోయినట్లేవో పిల్లర్లు. సో మనకు వర్షాకాలం మాత్రం ఆ పిల్లర్ల వరకు కరెక్ట్ ఆ బిల్డింగ్ లెవెల్ వరకు వాటర్ వస్తాయండి. ఇగో ఇక్కడ సెల్ఫీ రాజాలు అన్నట్టు, వాళ్ళు రాజాలు అన్నట్టు, వాళ్ళు సింహాలు, టైగర్లు. చూసిన నవ్వమంటే నవ్వుతలేడు ఫోటో తీసిటైనా. ఎందుకు మరి ఏమో ఎక్కడైనా తక్కువైందో అర్థం కావట్లేదు, ఆయన అసలే నవ్వుతలేడు. పొద్దుగాల ఫోన్ రాలే గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చిందా? 2 సార్లు వచ్చినట్టు. ఓకే బాయ్ బ్రో. ఎరా బేబీ, తప్పిపోయినావా? ఇగో ఈ పాప తప్పిపోయింది లక్నవరం బ్రిడ్జి మీద. ఎవరైనా కనబడితే మాత్రం వాళ్ళ పేరెంట్స్ తొందర అప్పయిపోండి, తీసుకెళ్తామా.
కానీ చెప్పి తీసుకెళ్ళలేకపోతే కిడ్నాప్ చేసిరు ఎలప్ చేసి ఎత్తుకపోయారు అంటారు మన మమ్మల్ని. ఇక చూడండి, సో మంచి టైట్ ఫిట్టింగ్ తోటి ఐరన్ మొత్తం ఇదంతా ఐరన్ బ్రిడ్జ్ కదా, మంచి ఇక్కడ పెద్ద మనిషి. సో ఇతను కూడా వేసవి ఉల్లాసాన్ని అనుభవిస్తున్నారు. సార్ ఏం పేరు సార్? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. రెడ్డి సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? జనగాం జిల్లా పాలకుర్తి మండలం. ఓ పాలకుర్తి, మన సోమేశ్వర స్వామి టెంపుల్ నాంది ఊరు అన్నట్టు పాలకుర్తి అంటే మంచి దూరం నుంచి వచ్చారు సార్. మంచి సార్, ఎట్లా ఎట్లా ఎన్ని క్షేత్రాలు తిరిగారండి ఈరోజు? ఈరోజు ఒకటే సమ్మక్క జాతర పోయి వచ్చినాం. ఓకే, అయిపోయిందా సార్ భోజనాలని? అయిపోయినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ రూమ్స్ ఉంటాయండి, మనకు ఎవరన్నా నైట్ స్టే చేయాలనుకున్నా కూడా రూమ్స్ ఉంటాయి, కానీ బయటికి వెళ్ళాలంటే కొద్దిగా భయంగా ఉంటుంది. సో ఇదే అండి మనకు ఫినిషింగ్లో ఈ బ్రిడ్జ్ యొక్క స్ట్రాంగ్నెస్ని మొత్తం టైటింగ్ చేయడం కోసం ఇక్కడ ఐరన్ బెల్ట్ మొత్తం ఉంటాయి అన్నట్టు. ఇట్లా కూడా అట్లా పోవచ్చు.